హాయ్ హలో వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈరోజు మన టాపిక్ కనబడుతుందిగా బ్యాక్గ్రౌండ్లో ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రివ్యూ అండ్ సన్ రైజర్స్ వర్సెస్ ఎల్ఎస్జి ప్రివ్యూ రెండు మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఆర్ఆర్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. కేకేఆర్ ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు, టాస్ గెలిచి మంచిగా అడ్వాంటేజ్ ఆర్ఆర్కి ఉంది. ఆర్ఆర్ అయినా దాన్ని యూజ్ చేసుకోలేకపోయింది. హోమ్ గ్రౌండ్, ఫియర్లెస్ బ్యాటింగ్ చేయొచ్చు. యశస్వి జైస్వాల్ ఫామ్లో లేడు అని అనిపించింది నిన్న చూసిన మ్యాచ్ అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా. శాంసన్ మంచిగా ఆడాడు అని అనే టైంలో అవుట్ అయ్యిండు. జ్యూరేల్ అవుట్ అయ్యాక కొలాప్స్, మొత్తం అందరూ అవుట్ అవటం జరిగింది ఒకరి తర్వాత ఒకరు. 151కి ఆల్అవుట్ 9 వికెట్స్ అయిపోయింది 20 ఓవర్స్. కేకేఆర్ చాలా ఫ్రీడమ్, మంచిగా ఆడుకున్నారు. 2 వికెట్స్ పడ్డాయి. మంచిగా స్లోగా ఆడుకుంటూ 20 ఓవర్లు మ్యాచ్ కంప్లీట్ చేశారు కేకేఆర్. ఇందులో కేకేఆర్ బౌలింగ్ మైనస్ ఉంది. సునీల్ నారాయణ్ లేడు, అది కూడా అడ్వాంటేజ్ ఆర్ఆర్కి, అది యూజ్ చేసుకోలేకపోయారు. మోయిన్ అలీని టార్గెట్ చేసి మంచిగా బ్యాటింగ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోలేకపోయారు. వరుణ్ చక్రవర్తిని టార్గెట్ చేయడం చాలా పెద్ద మైనస్ అయింది. వరుణ్ చక్రవర్తిని టార్గెట్ చేయడం వల్ల వికెట్లు వరుణ్ చక్రవర్తికి వచ్చాయి. మంచిగా లో స్కోరింగ్ మ్యాచ్ అయిపోయింది. పవర్ ప్లేలో వచ్చిన మ్యాచ్ చూసి ఒక 200 అయినా వస్తుందని నేను అనుకున్నా, బట్ 200 160 కూడా రాలేదు. 150 దగ్గర ఆగిపోయింది మ్యాచ్. బౌలింగ్లో ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్చర్కి మంచిగా ఫస్ట్ ఓవర్లోనే మంచి ఛాన్స్, మంచిగా బాల్ తిరుగుతుంది, అది యూజ్ చేసుకోలేకపోయింది. ఆర్చర్ కూడా ఒక వికెట్ కూడా తీసుకోలేదు, దాన్ని యూజ్ చేసుకోలేకపోయింది అనిపించింది. ఓకే మ్యాచ్ జరిగింది. లాస్ట్ వరకు ఏం రాదు. మొన్న జరిగిన మ్యాచ్ చూసుకుంటే ఈరోజు ఓకే. ఆర్ఆర్ గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు. ఇది రివ్యూ. నెక్స్ట్ మనం ప్రివ్యూ మాట్లాడుకుందాం. మన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి లాస్ట్ టైం చూసాం, చాలా పెద్ద మ్యాచ్ చూసాం. 9 ఓవర్స్ ఐ థింక్ 10 ఓవర్స్ లోపు 167 కొట్టేశారు. అదే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చే 300 ఆ రోజు అయిపోయేది అనిపించింది. ఈరోజు 300 లోడింగ్ అని చెప్పవచ్చు. 300 కొడతారు. ఓకే, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంటున్నారు కానీ ఎల్ఎస్జి బ్యాటింగ్ ఉంది. ఎల్ఎస్జి బ్యాటింగ్ 300 కొట్టిన చేజ్ చేసేంత బ్యాటింగ్ ఉంది. లాస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ ఆడలేదు, పురాణ్ మంచిగా ఆడిండు. రిషబ్ పంత్ క్యాప్టెన్సీ ప్రూవ్ చేసుకునే టైం ఇప్పుడు, ఎందుకంటే లాస్ట్ టైం పోగొట్టుకున్నారు, లాస్ట్ మ్యాచ్ పోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. రిషబ్ పంత్ మీద కూడా టీమ్ మేనేజ్మెంట్ ఉంటుంది గట్టిగా, అందుకని చెప్పి ఈ మ్యాచ్ రిషబ్ పంత్ క్యాప్టెన్సీ అండ్ బ్యాటింగ్ రెండు చేయాలి, రెండు ప్రూవ్ అయ్యే మ్యాచ్ ఇది. ఎస్ఆర్హెచ్ అడ్వాంటేజ్ హోమ్ గ్రౌండ్. మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 పక్కా లోడింగ్, సెకండ్ బ్యాటింగ్ చేస్తే చెప్పలేము. అది టాస్ గెలిచి ఎల్ఎస్జి ఫస్ట్ చేయాలనుకునేది బ్యాటింగా బౌలింగా అంటే వాళ్ళు చాలా టైం ఆలోచించి ఉంటారు దీని గురించి. ఒకవేళ టాస్ గెలిస్తే ఎల్ఎస్జి బ్యాటింగే తీసుకుంటారు. వాళ్ళకి టార్గెట్ ఫిక్స్ చేసి దాంతో బౌలింగ్ వేయాలనుకుంటారు, ఎందుకంటే ఎల్ఎస్జి బౌలింగ్ లేదు, దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలనుకుంటారు. మ్యాక్సిమం అదే జరిగింది, ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్కి ఇస్తే వాళ్ళు ఎలా ఆడతారో మనకు తెలుసు, ఎల్ఎస్జికి కూడా తెలుసు. లాస్ట్ టైం చూశారు, లాస్ట్ సీజన్ మొత్తం లాస్ట్ మ్యాచ్ కూడా చూశారు. 300 లోడింగ్, 300 కొడతారు, అది ఖచ్చితంగా. అందుకోసమనే ఎల్ఎస్జి బ్యాటింగ్ చేస్తారు. బ్యాటింగ్ చేసి వాళ్ళు ఒక 250 ఆ రేంజ్లో చేస్తేనే దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోగలుగుతారు. ఎస్ఆర్హెచ్కున్న బ్యాటింగ్ని బట్టి మంచి మ్యాచే చూస్తాం అనుకుంటున్నాను నేను కూడా. మంచి క్లోజ్ మ్యాచ్ అయింది, లాస్ట్ టైం లాగా కాదు, ఎందుకంటే లాస్ట్ టైం చూశారు కాబట్టి ఈరోజు వాళ్ళు తప్పులు సరిదిద్దుకుంటారు. రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్ క్యాప్టెన్సీలో చేసిన తప్పులు ఈరోజు సరిదిద్దుకుంటాడు అని ఐ హోప్ అనుకుంటున్నా, అదే జరగాలని కోరుకుంటున్నా. ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నా హోమ్ గ్రౌండ్, ఎల్ఎస్జి గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగుంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయినా సరే ఎల్ఎస్జి యాజ్ ఏ క్రికెట్ ఫ్యాన్గా మనం ఇది ఆలోచించుకోవాలి. మనం పిచ్ చూసుకుంటే బ్యాటింగ్ పిచ్, అందులో ఎల్ఎస్జి బ్యాటింగ్ ఉంది కానీ బౌలింగ్ లేదు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బౌలింగ్ రెండు ఉన్నాయి. షమీకి మంచిగా బౌలింగ్, లాస్ట్ మ్యాచ్ చూసాం, షమీ కూడా బౌలింగ్ మంచిగా వేస్తాడు. ఎల్ఎస్జిలో మయాంక్ యాదవ్ సమ్ బౌలర్స్ లేరు. ఈరోజు బౌలింగ్లో రవి బిష్నాయ్, చూడాలి ఎలా వేస్తారో వీళ్ళు. బౌలింగ్ పిచ్ కాదు ఇది, బ్యాటింగ్ పిచ్. ఖచ్చితంగా 250+ స్కోర్ చేస్తేనే ఎల్ఎస్జి మ్యాచ్లో ఉంటుంది, లేకపోతే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కి కష్టం. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ని కూడా ఆపాలని చూస్తారు. కొడితే ఎస్ఆర్హెచ్ 300 లేదా 160 ఆల్అవుట్, ఇదే మైండ్లో ఉంటుంది వాళ్ళకి మంచి ఫ్రీడమ్ ఉంది కాబట్టి. బ్యాటింగ్ ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్లో ఉండు, టాప్ ఆర్డర్ మొత్తం మంచి ఫామ్లో ఉంది. ఖచ్చితంగా చేజింగ్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయినా మస్తు మజా రాకపోతుంది. చూసి ఎంజాయ్ చేయండి, బెట్టింగ్ జోలికి పోమాకండి. ఎస్ఆర్హెచ్కి నా సపోర్ట్, ఎస్ఆర్హెచ్ గెలాలని కోరుకుంటున్నా.